ఎప్పుడైతే జాండీస్ వస్తోంది, ఒక పేషెంట్ కి జాండీస్ వచ్చింది అని మనం ఎప్పుడు గుర్తిస్తాము? ఐస్ అన్ని పచ్చగా అవ్వడము, కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ మీ లివర్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో లివర్ ఎప్పుడైతే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ ప్రెజెంట్ అయ్యి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా రైట్ సైడ్ అబ్డామిన్ పెయిన్ విపరీతంగా వస్తుంది. అలాగే మోషన్ అనేది ప్రాపర్ గా పాస్ అవ్వదు. యూరిన్ లో యెల్లోయిష్ గా రావచ్చు, ఇంకా డార్క్ బ్రౌనిష్ గా కూడా రావచ్చు. సో ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ మీరు గుర్తిస్తారో, అలాగే దయచేసి నేను మీకు చెప్పేదల్లా ఒకటే, హెర్బల్ మెడిసిన్స్ జోలికి పోవద్దు. అంటే పసరు మందుల జోలికి పోవద్దు. మేము ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే పసరు మందుల జోలికి ఎవరైతే వెళ్తారో మా దగ్గరికి వస్తారనమాట. ఒక 5, 6 వరకు తీసుకుంటారనమాట. అంటే ఏంటి, వీళ్ళకిచ్చే పసరు మందు ఏమంటే చాలా చిన్న డోసేజ్ ఇస్తారు. ఇచ్చి చిన్న డోసేజ్ ఇచ్చి అదే ఒక 5, 6 డేస్ వరకు వాడేలాగా చేస్తారు. ఇంకా అసలు సమస్య ఎక్కువైపోతుంది. పసరు మందులు పోసేసరికి ఇక్కడ అసలు మందులు పనిచేయవు. పనిచేయకపోగా మా దగ్గరకు వచ్చే టైం కల్లా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి, ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి.